హాయ్ ఫ్రెండ్స్. అయితే మనం ఎండాకాలము నీళ్ళల్లో వేసుకొని సబ్జా గింజలు ఇప్పుడు బాగా మంది తాగుతున్నారు కదా, వెయిట్ తగ్గడానికి, సలవ వేయడానికి, అన్నిటికీ వాడుతుంది కదా. అయితే నేను కూడా తెచ్చిన ఇత్తులు తీసుకొచ్చి వీటిని ఇత్తులు కుండీలు వేసిన మొలిసినాయి. ఆ చెట్టు ఎట్లుంటుందో చూపెడతా, సరేనా? చూద్దాం రండి. ఫస్ట్ మొలిసినప్పుడు ఇక చెట్టు గిట్లు ఉంటుంది, ఇలా సేమ్ మన నువ్వుల చెట్ల లాగానే ఉన్నాయి. ఇగో కొంచెం పెద్ద అయినాక ఇగో ఇట్లా దీని పూత ఇది ఎట్లుందో చూడండి. చెట్టు ఇగో ఇంట్లో ఇత్తులు కూడా ఉన్నాయి, ఇలా బ్లాక్ కలర్ ఇత్తులు. ఒకసారి ఇలా బ్లాక్ కలర్ ఇత్తులు ఉన్నాయి చూడు, ఇవే సబ్జా గింజలు. చెట్టు ఇట్లా పూత పూస్తుంది ఇది. అయితే ఇసుంటి సేమ్ మన తులసి చెట్టు లాగానే ఉంది, సేమ్ తులసి చెట్టే, కానీ ఇసుంటి చెట్టే సేమ్ అడవిలో ఒక చెట్టు ఉంటుంది, మీరు గమనించి చూడండి ఒకసారి. చెట్టు పెద్ద అయినాక ఇత్తులు కాసినాక ఇలా ఉంది. సేమ్ అంటే తులసి చెట్టు లాగానే ఉంది, కానీ కొంచెం డిఫరెంట్ అంతే. సేమ్ ఈ అడవిలో ఇట్లాంటి చెట్టు ఒకటి ఉంటుంది, గమనించండి. అయితే సేమ్ నువ్వుల చెట్ల లాగానే అనుకోండి. నువ్వులు మనం అలుక్కుంటే ఎట్లా మొలుతాయో సేమ్ ఈ చెట్లు కూడా అట్లనే మొలుతున్నాయి. మీరు అలా ఇంట్లో స్థలం ఉంటే కొన్ని ఇత్తులు తెచ్చుకొని మంచిగా కొంచెం వెళ్ళి మలుపుకొని మస్తు ఇత్తులు వెళ్తాయి. ఇవో నేను ఇప్పుడు ఒలిసి చూపెడతా మీకు, సరేనా? ఉన్న ఇత్తులు ఇవన్నీ నల్లగా ఇత్తులు, ఈ నల్ల ఇత్తులు అన్నీ అవే. ఒక్కొక్క దాంట్లో నేను వెళ్తావు. అయ్యో ఇవన్నీ అవే ఇత్తులు. స్మెల్ ఉండే ఇవి దూసి నాక చూపెడతా. పచ్చిగా ఉన్నాయి, కొంచెము ఎండినాయి అయితే ఇగో వెళ్తున్నాయి. అయినా స్మెల్ అయితే సూపర్ వాసన వస్తుంది, మన సోప్ సెట్టు లాగా స్మెల్ వస్తుంది ఇది. ఇవన్నీ నల్లటి అన్ని ఇత్తులే, ఇవి కొంచెం ఎండితే ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఇత్తులు ఉన్నాయంటే నేను చూపెడతా పట. ఇవి ఇవి అవే ఒక్క ఇట్లా దీంట్లో 4-5 ఇత్తులు వెళ్తున్నాయి. ఫ్రెండ్స్ ఇగో చెట్టు కొమ్మలను ఇరిసి ఇగో ఒలిసినాము, అన్ని నలిసినాము. ఇవంతా నలిసి ఇగో ఇత్తులు చూడండి. మీకు డౌట్ కొట్టచ్చు ఇవే ఇత్తులో కాదని డౌట్ కొట్టచ్చు. నేను నీళ్ళలో వేసి చూపెడతా. ఇగో నీళ్ళు తీసుకొచ్చినాం కదా, ఇవి లేచి కొంచెం చూపెడతా. ఇవి నానినాక చూపెడతా. ఇవి నానేదాకా తెస్తున్నాం. అయితే మనం తోటలో అయినా సరే అలుక్కుంటే మంచిగా వెళ్తాయి ఇత్తనాలు. నేను ఇవి మస్తు చెట్టు మొలిసినాయి, ఇవి కాయని అన్ని వీగేసి నుండి ఒక 2 చెట్లు ఉంచిన, 2 చెట్లు ఉంచితే ఇవి ఇత్తులు అయినాయి. ఎవరైనా స్థలం ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ అవి ఇత్తులు తెచ్చుకొని అలుకొని కంపల్సరీ మస్తు వండుతాయి. సేమ్ నువ్వులు ఇవి సేమ్ అట్లనే, కాకపోతే ఇవి సుగంధం వాసన మంచిగా ఉంది. స్మెల్ అయితే ఇట్లా సూపర్ వాసన ఉంది దీని చెట్టు కాకపోవచ్చు ఇది. ఇవి నలిపితే మంచి స్మెల్ వస్తున్నాయి. ఇవి నానుతున్నాయి కదా, నానినాక అవ్వ కాదా చూపెడతా చూడండి. నానినాయి ఇత్తులు, ఒకసారి చూడండి. ఇగో ఇవి మీకు డౌట్ ఉంటుంది కదా, అవ్వో కాదో మీరు వీళ్ళు చెట్టు చూపెడుతున్నారు కానీ అనుకోవచ్చు. ఇవి చూపెట్టినా ఏయో చూసిండే కదా, నీళ్ళలో వేసుకొని జ్యూస్లకు అన్నిట్లలో ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఇవే వాడుతుండ్రు. ఎవరైనా ప్లేస్ ఉంటే మాత్రం కంపల్సరీ ఇత్తనాలు ఆడుకోండి. సేమ్ నువ్వులు చెట్లు ఎట్లా మొలిసి ఇత్తనాలు అవుతాయో ఇవి కూడా సేమ్ అట్లనే అవుతాయి, చూసుకోండి. ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇత్తనాలు అలికి చూడండి. ఇత్తనాలు అలికి మీరు పండినాక కామెంట్ పెట్టండి. ఏ వీడియోకైనా సరే నేను రెస్పాన్స్ అవుతా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.